నమస్తే వనకం శ్రీకార్ ఆదాబ్ నేను మీ ఆయుష్రామ్ ఈ రోజు మీకు ఒక అద్భుతమైన సూపర్ టేస్టీ స్నాక్స్ అదే విధంగా ఫుడ్ గురించి పచ్చళ్ళ గురించి చెప్పబోతున్నాను దాదాపుగా కరీంనగర్ లో ఇది ఎక్కడ ఉంటుంది అదే విధంగా వీళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో దాదాపుగా అందరికీ తెలుసు అయినా కానీ మరొకసారి చూపించబోతున్నా అదే ది టర్నింగ్ పాయింట్ స్వగృహ ఫుడ్స్ హాట్ చిప్స్ మనం సెవెన్ హిల్స్ వెళ్తున్న రూట్ లో ఈ లక్ష్మీనారాయణ హాస్పిటల్ పక్కన అదే విధంగా శ్రీకృష్ణ డయాగ్నోస్టిక్స్ పక్కన ఇది మనకు ఉంటుంది చాలా టేస్టీగా నేను కూడా చాలా సార్లు ఇక్కడ నుండి స్నాక్స్ అనేది తీసుకుపోవడం జరిగింది ముంబైకి సో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉంది ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి టర్నింగ్ పాయింట్ స్వగృహ ఫుడ్స్ హాట్ చిప్స్ వీళ్ళ వద్ద సకినాలు కావచ్చు పల్లి గారెలు పప్పు గారెలు కావచ్చు కార బూందీ చుడువ పల్లి లడ్డు నువ్వుల లడ్డు పుట్నాల లడ్డు బూందీ లడ్డు ఇంకా పచ్చడి విషయానికి వస్తే మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి కాకరకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటా పచ్చడి మిర్చి పచ్చడి అల్లం పచ్చడి పొడిల విషయానికి వస్తే కందిపొడి పప్పు పొడి పెసరు పొడి కరివేపాకు కారం వెల్లుల్లి కారం ఇట్లా అన్ని రకాలుగా ప్రతి ఐటమ్ ను వీళ్ళు టచ్ చేస్తారు ఇంకా మనం చూసుకుంటే ఏదైనా ఫంక్షన్ లో కావచ్చు ఆర్డర్ల మీద సకినాలు కావచ్చు గారెలు కావచ్చు అరిసెలు కావచ్చు లడ్డూలు కావచ్చు రకరకాల స్వీట్లు కూడా మనకు వీళ్ళు చేసి పంపిస్తూ ఉంటారు ఇంకో విషయం ఏంటంటే నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా మనకి ఇక్కడ లభిస్తాయి అన్నమాట సో అది విదేశాలకు చాలా మంది ఇక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉంటారు టమాటా నిమ్మకాయ చింతకాయ తర్వాత గోంగూరలు ఇంకా చాలా ఇట్లా మీరు ఏ రకంగా చెప్పుకున్న ఎన్ని రకాల ఐటమ్ చూసుకున్న పచ్చళ్ళు ఉంటే అన్ని రకాల పచ్చళ్ళు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మామిడికాయ పచ్చళ్ళు కావచ్చు వెల్లుల్లి కారం కావచ్చు కరివేపాకు పొడి కావచ్చు ప్రతి రకాల పొడులు పచ్చళ్ళు స్నాక్స్ ఏ విధంగా చూసినా అన్ని ది బెస్ట్ ఉంటాయి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా మనకి ఇక్కడ లభిస్తాయి ఇక్కడ మెయిన్ ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే సెట్ బయట దేశాలకు ఎవరైతే విదేశాలలో ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ నుండే తీసుకుపోవడం జరుగుతుంది చాలా మందికి ఇప్పుడు నా ముందరనే చాలా మంది దుబాయ్ కి యుఎస్ కి యూకే కి ఇక్కడ తీసుకెళ్తూ ఉన్నారు నేను కూడా ముంబైలో ఉన్నప్పుడు కూడా నేను కూడా తీసుకెళ్లడం జరిగింది చాలా సార్లు చెప్పాను ఇక్కడ నుంచి వచ్చి తీసుకెళ్ళిన టేస్ట్ లో ది బెస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పగలను సో మనం ఇప్పటిదాకా ఈ ఫుడ్ గురించి ఇన్ని చెప్తున్నాం స్నాక్స్ గురించి ఇంత చెప్తున్నాం కదా మరి దీని వెనుక ఒక వ్యక్తి కృషి మాత్రం ఖచ్చితంగా ఉంటది ఆయన నిలబడ్డాడు కాబట్టి ఈ వ్యవస్థ ఇప్పుడు నిలబడ్డది దాంతో పాటుగా ఈయన కింద చాలా మందికి వర్క్ ఇవ్వడం జరుగుతుంది సో చాలా మంది జీవనాల్ని గడవడానికి సార్ కూడా కృషి చేస్తున్నారు సో ఇప్పుడు దీని ఓనర్ గారు అయినట్టు సముద్రాల శ్రీనివాస్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగుంది సార్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మన స్వగృహ ఫుడ్ పెట్టి ఈ 25 years అవుతుందండి 25 years నుంచి రన్ అవుతుంది 25 years రన్ అవుతుంది ఫస్ట్ ఇది నడుస్తుందని మీరు అనుకున్నారా ఎట్లా అనుకున్నారు మరి ఇక్కడ తింటారు జనాలు అనిపించిందా 25 years క్రితం స్టార్ట్ చేసినప్పుడు దీనికి కొంచెం ప్రాక్టికల్గా చేద్దామంటే స్టార్ట్ చేసాము దానిలో బయటికి సక్సెస్గా అయినామండి ఇందులో ఫస్ట్ అంటే మీరే అనుకున్న ఐడియా ఎవరిది మా మేడం అండి మా మేడం జ్యోతి అండి ఆమెదండి ఎక్కువ మేడం ఐడియా ఇచ్చిందా మనం చేసి ఇట్లా చేస్తే బాగుంటది అని అవునవును సో మీరు ముఖ్యంగా దేన్ని ఫస్ట్ ఏది పెట్టారు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఏ ఐటమ్ తీసుకొచ్చారు మేము ఫస్ట్ బేకరీతో స్టార్ట్ చేసినాం దాని నుండి మేము స్వగృహ ఫుడ్స్ కూడా డైవర్ట్ అయినామండి ఇది ఏంటంటే ఫస్ట్ మేము చక్కెలు అప్పాలు చేసింటామండి పల్లె గారెలు పప్పు గారెలు అప్పుడు కొంచెం రెస్పాన్స్ తక్కువ ఉండే ఇప్పుడు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి ఇప్పుడు అంటే మీకు మీ ఐటమ్స్ లో ఎక్కువ అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది 2 గారెలతోనే ఇంకా వేరే ఏం పెట్టలేదు అవునండి 2 స్టార్ట్ చేసినాం ఇప్పుడు 70 items ఉన్నాయండి మా కాడ 70 items ఉన్నాయండి అన్నీ ఈ పండుగ సీజన్లో కూడా పండుగ సీజన్ అన్నీ చేస్తామండి ఇక్కడ ఈ మీకు ఈ బతుకమ్మ పండుగ కానీ దసరా ఐటమ్స్ కానీ మీకు సంక్రాంతికి కానీ ఏ పండుగైనా ఆ పండుగ సీజన్ కంపల్సరీ చేస్తామండి మా షాప్లో ఇప్పుడు మీ కింద ఎంతమంది ఉంటున్నారు ఎంతమంది వర్క్ చేస్తారు ఇప్పుడు 3 అబ్బాయిలు చేస్తారండి 4 ఆడవాళ్ళు చేస్తారండి మొత్తం ఎంతమంది 7 members 7గురికి మీరు జీవనోపాధి కలిగిస్తున్నారు అందరూ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళేనా దాదాపు అందరు ఫస్ట్ నుండి ఉన్న వాళ్ళు వీరంతా 25 సంవత్సరాలు నిర్విరామంగా నడిపిస్తుంది సార్ గ్రేట్ సార్ అసలు మీరు ఒక్కొక్క ఐటమ్ పెంచుకుంటూ వస్తున్నారు ఒక్కొక్క ఐటమ్ పెంచుకుంటూ వస్తున్నాం సో ఇంకేమైనా నెక్స్ట్ ఇంకేం చేద్దాం అనుకుంటారు కొత్తగా? ఇప్పుడు అన్ని పచ్చళ్ళు పెట్టారు, అన్ని 70 ఐటమ్స్ అంటే నాటే జోక్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? ఇంకా
దీన్ని వెళ్ళాలంటే డెవలప్ చేసి ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాం. కొత్త కొత్త ఆలోచనతో కొత్తగా ఏం చేయాలి, ఏం చేద్దామా, ఇంకేం చేద్దామా, ఇంకేం క్వాలిటీ అందిద్దామా, మంచి క్వాలిటీ అందియాలని చెప్పి. కస్టమర్లను కూడా మేము కూడా తెలుసుకోవడం జరుగుతుంది సార్. నేను కూడా ఒక కస్టమర్నే, నాకు కూడా చాలా సార్లు వచ్చింది. అట్లా చాలా మంది కస్టమర్లు కూడా అందరూ బాగుందని చెప్పి రిసీవ్ కూడా బాగా చేసుకుంటున్నాను అన్నాడు. మరి ఫస్ట్ వచ్చిన కస్టమర్లకు ఇప్పుడు వస్తున్న ఫీడ్బ్యాక్ ఎట్లా ఫీల్ అవుతారు మీరు? చాలా బాగా సంతోషంగా ఉంటుంది. నాకు 25 years కస్టమర్స్ ఇప్పుడు వస్తుంటారు. బయటికి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా, అమెరికా నుండి వచ్చిన పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చి మమ్మల్ని బాగున్నారా అనుకుని అడుగుతారు. వాళ్ళు చిప్స్ కానీ ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తారు. అమెరికా కూడా చిప్స్కి తీసుకెళ్తారు మా కంటే, ఇక్కడికి ప్యాకింగ్ చేసుకొని అన్నీ. ఇక్కడ దాదాపు మేము బయటకు కూడా చాలా ప్యాకింగ్ చేస్తామండి. నాన్ వెజ్ పచ్చళ్ళు స్పెషల్ మా దగ్గర అన్నీ చేస్తుంటాము అక్కడ. మందు బాబులకు మంచింగ్ లోకి చిప్స్ అనేది చాలా చాలా ఇష్టం. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా మంది చిప్స్ తీసుకుని పోతూ ఉంటారు. చిప్స్ కు అంటే ఎందుకు సార్ చిప్స్ అంత ఫేమస్ అవడానికి? చిన్నపిల్లలు స్కూల్ స్నాక్స్ కూడా కానీ, పిల్లలకు కూడా ఇంట్లో టైం పాస్ కానీ చాలా మంది తీసుకెళ్తారండి మా కాడ. ఈ ప్యాకింగ్ అనే వరకు వాళ్ళకి కొంచెం ఇబ్బంది. 6 months 7 months ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా ఎప్పుడెప్పుడు అవుతుంటే తీసుకెళ్తూ ఉంటారు వేడివేడిగా. అంతేనండి. అదే ఒక్క వాళ్ళే అని కాదు, అందరు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, చిప్స్ అనేది వర్షం ఉన్నా తడుచుకుంటూ అయినా కానీ చాలా సందర్భాల్లో వస్తారు. అవునవును. సో ఇంకా డెవలప్ చేద్దామంటే ఇంకా దీన్నే ఇంకేమన్నా వేరే చేద్దామని ఇదేనండి, ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా వెరైటీ ఫుడ్ స్టార్ట్ చేద్దాం, ఇంకా మాస్టర్లు పెంచి చేద్దాం అనుకుంటున్నాం అండి. సార్ మీ మేడం సహకారం ఎలా ఉంటుంది? ఆమె 100% అండి. ఆమె ఎంత ప్రోత్సాహం కానీ, ఆమె దానికి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆమెనండి. మొత్తం మా పుషింగ్ కారణం ఆమె, మొత్తం డెవలప్మెంట్ కారణం ఆమె. ఇంకా మీకు ఇంట్లో ఇన్ని ఐటమ్స్లలో మీకు నచ్చిన ఐటమ్ చెప్పండి సార్. ఇక మా షాప్లో దాదాపు 70 ఐటమ్ నాకు ఇష్టం అండి. ప్రతి ఇష్టంతో చేస్తాం కదా, ప్రతి ఐటమ్ చేసినప్పుడు ఇష్టంతో స్టార్ట్ చేస్తుంది దాన్ని. ఈ ఐటమ్ ఇష్టం నాకు దాదాపు 70 ఐటమ్లు మేము రోజు ఏదో ఒక ఐటమ్ తింటూనే ఉంటాం మా షాప్. ఒక్కటి మీకు ఇష్టమైంది చెప్పండి. మేము ఇన్ని ఐటమ్లు చూసినాం కదా, మీకు ఇష్టమైంది చెప్పండి. మేము అరిసెలు ఎక్కువ తింటామండి. అరిసెలు ఎక్కువ బెల్లం కదా, బెల్లం ఐటమ్స్ బాగుంటాయి మా కాడ. పల్లి లడ్డు కానీ, నువ్వుల లడ్డు కానీ, అరిసెలు కానీ, బెల్లం గవ్వలు, బెల్లం లడ్డు, ఇవి చాలా బాగుంటాయి. ఫస్ట్ మేడం చేతులతో స్టార్ట్ చేసారా, మేడమే చేసేదా? ఫస్ట్ మా మేడం తోటి ఒక్కరితో స్టార్ట్ అయింది ఇది. ఆడే గారెలు చేసి అమ్ముతుండే మేము. ఫస్ట్ ఆమెతో స్టార్ట్ అయింది మాకు ఇది. ఆమె హస్తవాసి చాలా మంచిగా ఉండి చాలా హస్తవాసి చాలా మంచిది, టేస్టీగా చేస్తారు. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. ఇంకా మీరు మంచి ఇట్లే ఇంతమంది జనాలు వస్తూ ఉండాలి, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు ఇన్ని చెప్తున్నాం కదా, మరి కస్టమర్ల ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? పేరు శ్రీనివాస్ సార్. సార్ ఇక్కడికి ఎప్పటి నుండి వస్తుంటారు? నేను గత 2 సంవత్సరాల నుంచి వస్తాను సార్. ఏదైనా టేస్ట్ బాగుంటాయి సార్, టేస్ట్ ఉంటే క్వాలిటీ మంచిగా ఉంటాయి సార్. క్వాలిటీ చాలా బాగుంటుంది సార్. ఏదైనా వస్తువుైనా గారెలు, అప్పాలు కానీ, చెగోడి కానీ, తర్వాత భక్ష్యాలు కానీ చాలా బాగుంటాయి సార్. స్వీట్స్ సార్? స్వీట్ కూడా బాగుంటాయి సార్. చాలా సార్లు తీసుకుపోయాను సార్. మరి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి అని. సార్ నమస్తే సార్, మీ పేరు? మన్మోహన్ రెడ్డి సార్. ఎప్పుడు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఇక్కడికి? రెగ్యులర్ గా వస్తూనే ఉంటాం సార్. ఏ ఐటమ్ తీసుకుంటారు మీరు? ఎక్కువ భక్ష్యాలు, ఇంకా మన అరిసెలు, చిన్న లడ్డూలు, అవి ఆఫీస్లో ఏమన్నా బర్త్డేలు అయితే లడ్డూలు తీసుకెళ్తాం, స్వీట్స్ తీసుకెళ్తాం, కారాలు తీసుకెళ్తాం. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీ ముందు ఒక పెద్ద విందు భోజనం లాంటిది ఒక స్నాక్స్ ఐటమ్ పెట్టాం. ఇది స్నాక్స్ విందు. నిజంగా ఇక్కడికి వస్తే ఈ ప్లేట్ అనేది కొంచెమే నిండింది, అంటే మొత్తం నిండింది. ఇంకా ఐటమ్స్ మనకు మిగిలే ఉన్నాయి. అంటే ఇందులో పట్టక మేము ఇందులో పెట్టలేం, కానీ అన్ని రకాల ఐటమ్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఏదైతే స్వీట్లలో మనకు చాలా ఇష్టమైనది ఈ సున్నుండలు కావచ్చు, నువ్వులు ఉండలు కావచ్చు, లడ్డులు కావచ్చు, కరియలు కావచ్చు, అదేవిధంగా అప్పాలలో రకరకాల అప్పాలు, 2 రకాలు, మిర్చితో చేసే అప్పాలు, మామూలు అప్పాలు. ఇక్కడ చాలా ఫేవరెట్ ఈ భక్ష్యాలు కావచ్చు, కరియలు కావచ్చు. దీని తర్వాత అటుకులు. స్నాక్స్ టైంలో ది బెస్ట్. అన్ని ఏవి చూసుకున్నా కానీ సూపర్ గా ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ చిప్స్ పరంగా చూసుకుంటే మాత్రం ది బెస్ట్ ఉంటది. చాలా మంది సాయంత్రం వేళ కావచ్చు, పొద్దున వేళ కావచ్చు, లైన్లు కడుతూ ఉంటారు, క్యూలు కడుతూ ఉంటారు. ఎనీ టైం ఇక్కడ లైన్లే ఉంటది. సో జంతికలు, దాని తర్వాత మురుకులు, చెగోడీలు, కారపూసలు, సకినాలు, గారెలు, ఏ రకంగా చూసినా గానీ అన్ని ఐటమ్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటది. మళ్ళీ వీళ్ళది హోమ్ మేడ్, వాళ్ళు తయారు చేసిందే. మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు ఇక్కడ తయారు చేసుకొని ఇక్కడ ఉంటది అన్నమాట. వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చి రావడం కాదు, మన కళ్ళ ముందటనే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛమైన నూనెను కూడా వాడుతున్నారు, హైజెనిక్ గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా కస్టమర్లు కావచ్చు, ఎవరైనా సరే
ఒక్కసారి విజిట్ అయితే మళ్ళీ మళ్ళీ ఇక్కడికే రావడం జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్లను కూడా అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. దీంతో పాటుగా మరీ ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకు ఆర్డర్స్ అనేటి ఫోన్లలోనే ఆర్డర్స్ వస్తుంటుంది, పెళ్లిళ్ళకు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా రకరకాలుగా ప్రతి దాంట్లో స్వగృహ ఫుడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్నాక్స్ ఐటమ్లు మీరు చూసింది ఇక్కడ తక్కువే, ఇంకా చాలా రకాల ఐటమ్స్ కూడా ఈ లోపల మనకు అందుబాటులో ఉన్నాయి. కార కావచ్చు, బూందీ కావచ్చు, ఇంకా చిన్న చిన్న రింగ్స్ కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ ఉంటే చాలా రకాలు. పచ్చళ్ళలో ది బెస్ట్, చాలా రకాల పచ్చళ్ళు మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఇంకా మీరు చూస్తున్నారు మేము వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మేము చూపించాం. ఎలాంటి వేరే వేస్ట్ నూనెలు వాడకుండా హైజెనిక్ గా మంచి నూనె వాడుతూ ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ స్నాక్స్ ఎంత ఇంపార్టెంట్ గా మనం ఎప్పుడు వాడుతూ ఉంటామో మీరు తిన్నప్పుడు కూడా అంతే ఆరోగ్యంగా ఉండడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందులో వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా పద్ధతిగా అందరికీ ఒబీడియంట్ గా ఉంటూ వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఎవరైతే కస్టమర్లు వచ్చినో వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. చాలా మంది కరీంనగర్ లో కూడా వీళ్ళందరికీ తెలిసే ఉంటారు, ఇక్కడికి చాలా మంది విజిట్ చేసే ఉంటారు. అయినా కానీ నేను ఒకసారి చెప్తున్నాను, ఒకసారి టేస్ట్ చూద్దాం. నేను ఆల్రెడీ తినడం జరిగింది, నేను కూడా ముంబైకి తీసుకువెళ్ళినా ఎన్నోసార్లు. ఒకటి మాత్రం టేస్ట్ చూద్దాం, ఏదన్నా ఒకటి. ఇన్ని అంటే నేను తినలేను కాబట్టి. వీళ్ళ చిప్స్ లో ఫేమస్, నోట్లో వేస్తే ఇది కరిగిపోతుంది. ఇది స్వీట్ జంతికలు. ఇవి ఇందులో చక్కెరతో చేసేవి, బెల్లంతో చేసేవి, చాలా వరకు నెయ్యి ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మనం చూస్తున్నాం. ఒకసారి సున్నుండ తిన్నాం. సున్నుండ అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది, నోట్లో వేస్తే కరిగిపోతుంది. సూపర్ టేస్ట్. మీరు చూస్తున్నారు కదా చిప్స్ ఎట్లా వేస్తున్నారు ఏందని. మామూలుగా నార్మల్ గా చిప్స్ వేయడానికి వేరే చోట మీరు చూస్తుంటారు ఎలా చిప్స్ వేస్తారో, కానీ ఇక్కడ మాత్రం మిషనే పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్లోటింగ్ అనేది అలా ఉంటది అన్నమాట. చిప్స్ కోసం లైన్లు కడతారు ఉంటారు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటే నైట్ 10-11 దాకా చిప్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. చిప్స్ చాలా చాలా టేస్టీగా ఉంటది. ఇక్కడ తిన్న వాళ్ళు మాత్రం మళ్ళీ వస్తారు, అంత బాగుంటాయి. ఆ మిషన్ చూస్తే అర్థమవుతుంది. మిషన్ తీసుకొచ్చారంటే ఎంత జనాలు రావాలో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మంచి స్నాక్స్ ఐటమ్ కావాలంటే ఖచ్చితంగా ది టర్నింగ్ పాయింట్ స్వగృహ ఫుడ్స్ కి రావాల్సిందే. మీకు పచ్చళ్ళు కావచ్చు, అన్ని ఇప్పటిదాకా మీకు చూపించాం. అన్ని రకాల ఐటమ్స్ 70 ఐటమ్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో స్వీట్స్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, ఇలా అన్ని రకాల ఐటమ్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు నచ్చితే కింద కామెంట్స్ కూడా చేయండి ఎంత బాగున్నాయి ఏంటి అనే విషయాన్ని. ఇది ఇవాల్టి ది టర్నింగ్ పాయింట్ స్వగృహ ఫుడ్ కు సంబంధించిన వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కెమెరామెన్ సాయి కృష్ణతో ఆయుష్ రామ్, సుమన్ టీవీ, కరీంనగర్.